మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో మరో అప్డేట్. అవును. గ్రౌండ్ బుకింగ్ ఉండే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అయితే ఇస్తూ ఉన్నారనమాట. స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్న 5 రకాల బస్సుల్లో గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటికి కూడా మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. కొన్ని బస్సులను కండక్టర్లు లేకుండా 2, 3 బస్ స్టాండ్లలో మాత్రమే ఆగేలా నడుపుతూ ఉన్నారు. అటువంటి బస్సులకు ఆయా బస్ స్టాండ్లలో మాత్రమే టికెట్లు జారీ అయితే చేస్తారన్నమాట. దీన్నే గ్రౌండ్ బుకింగ్ అంటారు. ఇటువంటి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్‌లో మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చు. సింహాచలం కొండపైకి నడిచే సిటీ బస్సుల్లోనూ కూడా స్త్రీశక్తి పథకం అమలు చేస్తూ ఉన్నారు. ఈ బస్సులకు ఘాట్ టోల్ ఫీజు వసూలు చేయకుండా మినహాయించాలని దేవస్థానం ఈవోకి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. తిరుమల ఘాట్ కాకుండా రాష్ట్రమంతా 39 ఘాట్ రోడ్లపై బస్సులు తిరుగుతూ ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. ఇక బూతులు తిడుతున్న ప్రయాణికులపై కేసులు అయితే నమోదు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణిస్తూ ఇక్కడ మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ దుర్భాషలు ఆడుతూ ఉన్నారో వారిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిని అయితే అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో ప్రయాణికులు అయితే అది గమనించాలి. సో అందువల్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మర్యాదగా ఉండాలి, లేకపోతే తీసుకెళ్లి జైల్లో అయితే వేస్తారన్నమాట. అందులో డౌట్ అయితే లేదు. ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్